సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఖమ్మం రూరల్ మండలంలో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కొండాపురం, అరెంపుల, తనగంపాడు గ్రామాల్లో 28 లక్షల రూపాయలతో సీసీ, బీటీ రోడ్లకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం గూడూరుపాడులో 20 లక్షల రూపాయలతో పల్లె దవాఖానా ప్రారంభించారు. తిరిగి వెళ్లే క్రమంలో వ్యవసాయ కూలీలతో మంత్రి మాట్లాడారు. రోజువారీ కూలీ ఎంత వస్తుందని తెలుసుకోవడంతో పాటు రైతులు సాగు చేస్తున్న పంటల వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కూలీలు తమ సమస్యలను పొంగిలేటి దృష్టికి తీసుకువచ్చారు. తమ పిల్లలు చదువులు పూర్తయినా ఉద్యోగాలు రాలేదని కూలీలు ఆయనకు చెప్పడంతో తమ ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. పలువురు కూలీలు, కౌలు రైతుల సమస్యలను కూడా శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకురాగా వారికి కూడా న్యాయం జరుగుతుందని పొంగిలేటి చెప్పారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.